హాయ్, వెల్కమ్ టు విఎస్ స్టూడియో. ఈరోజు తిరుమలలో పూల ఉద్యానవనం దగ్గర ఉన్నామండి మేము. చూడండి, ఇక్కడ మనం పూలు అవన్నీ దింపుతున్నారు. సేవలాగా మనం కూడా చేయొచ్చండి. ఇది వరాస్వామి గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, ఆపోజిట్లో సేవా సదన్ ఉంటుంది కదా, సేవా సదన్ దగ్గర ఉంటుంది. సేవా సదన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ మనం చక్కగా సేవలాగా చేయొచ్చండి. సేవకి చేసుకొని వెళ్ళిన వాళ్ళే కాదు, విడిగా దర్శనానికి వెళ్ళిన వాళ్ళం కూడా చూడడానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా చేయొచ్చు. మనం కూడా వాళ్ళని అడిగితే చెప్తారు, ఏమన్నా హెల్ప్ చేయాలా అంటే చేయండి అమ్మా అని చెప్తారు. చక్కగా చేయొచ్చు. మేము కూడా తులసి దళాలు అవి తీసాము కొంచెం సేపు కూర్చొని. పూలమాల కట్టడం వచ్చిన వాళ్ళు పూలమాల కూడా కట్టవచ్చు. సేవ వాళ్ళంతా ఉంటారు, వాళ్ళతో పాటు మనం కూడా చేయొచ్చండి. మేము సేవ చేయాలనుకుంటున్నాము, సేవకి ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి కొంతమంది అనుకుంటా ఉంటారు. సేవకి చేసుకోకపోయినా ఇలా వెళ్ళి ఇలా చేయొచ్చు సేవ. ఇది బయట మొత్తం అండి, చాలా బాగుంది. వెళ్ళండి, తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది పూల ఉద్యానవనము. వెళ్ళి చూడండి. ఇక్కడి నుంచి మళ్ళీ పూల తోట చూపిస్తాను. పూల తోట తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ, గంగమ్మ తల్లి. ఆమెను కూడా చూసి వెళ్ళొచ్చు. చక్కగా అంతా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ అంతా పూలండి. ఇప్పుడు వెళ్తున్నాం మేము అక్కడ పూల తోట దగ్గరికి. గ్రీనరీ చూడండి ఎంత బాగుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే సేవా సదన్ దగ్గరే ఉంటుందండి. సేవా సదన్ వైపు వెళ్తే ఎవరినన్నా అడిగినా చెప్తారు ఇక్కడ పూల తోట అవన్నీ. ఇప్పుడు మీరు చూస్తుంది సేవా సదన్. ఆ బిల్డింగ్స్ సేవా సదన్. మనం సేవా సదన్ ఫ్రంట్లో పూలమాలలు కట్టేదంతా చూసాము. బ్యాక్ సైడ్ పూల తోట ఉంది స్వామివారిది. ఇక్కడి నుంచి మొత్తం పూలతోటే. లోపల కూడా చూపిస్తాను. అందరూ వెళ్ళరండి ఎక్కడ ఏంటి అని అసలు చక్కగా బోర్డులు ఉంటాయి. వీళ్ళంతా మేము వచ్చేసరికి గులాబీ పూలన్నీ కోసి తీసుకువెళ్తా ఉన్నారు పూలమాల కట్టే దగ్గరికి. సేవ వాళ్ళు వీళ్ళంతా. కొంచెం ముందు వెళ్ళినట్టయితే మేము కూడా పూలు కోసేవాళ్ళం, చక్కగా సేవలో పాల్గొనే వాళ్ళం అన్నమాట. చూడండి, ఈ ప్రాంగణం అంతా పూల తోట స్వామివారికి. ఎక్కువ గులాబీ చెట్లు ఉన్నాయి. గులాబీ చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. అన్ని గులాబీ చెట్లే, మొత్తం గులాబీ చెట్లేనండి. ఇటు సైడు అటు సైడు రెండు పక్కల గులాబీ చెట్లే ఉన్నాయి. మొత్తం గులాబీలన్నీ కోసేశారు, అందుకనే లేవు. అదంతా పూల తోటకి.
అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళామంటే పూల తోట నుంచి కొంచెం ముందుకు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బాట గంగమ్మ తల్లి దేవాలయం ఉంది. అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు. చాలా మహిమగల్ల అమ్మవారంట. దర్శనం చేసుకోండి వీలైతే. దర్శనం అయిపోయినాక టైం ఉంది, దగ్గరలో ఏమన్నా చూడాలి అంటే మీరు ఇలా పూల ఉద్యానవనం, పూల తోటకి వెళ్ళి చక్కగా అమ్మవారిని చూసుకొని పక్కనే గోశాల ఉంటుంది. గోశాల కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎవరు నన్ను అడిగినా, జీప్ వాళ్ళు, కార్ వాళ్ళు ఉంటారు అది, వాళ్ళని అడిగినా చెప్తారు. వరాహస్వామి గెస్ట్ హౌస్ ఆపోజిట్లోనే ఉంటాయి ఇవి అయితే. పూలమాల కట్టేది కానీ, పూల తోట కానీ, అలాగే గంగమ్మ తల్లి గుడి కానీ, అలాగే మళ్ళీ గోశాల చూడాల్సిన ప్లేస్ అండి. అసలు చాలా బాగుంటుంది. నేను గోశాల కూడా పెడతాను వీడియో. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇటు వెళ్తే ఈ రూట్లో వెళ్తేనే గంగమ్మ తల్లి టెంపుల్ వచ్చేస్తుంది. చూడండి ఆంజనేయ స్వామి. నేను గంగమ్మ తల్లి గుడి వీడియో తీయలేదు. ఆపోజిట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన తీసాను. దర్శనం చేసుకున్నాం. ఎందుకో తీయలేదు అమ్మవారి టెంపుల్. వెళ్ళి హారతి తీసుకొని అక్కడ చాలాసేపు కూర్చొని ప్రదక్షిణాలు చేసి ఉన్నాం, కానీ వీడియో తీయలేకపోయాము. థ్యాంక్ యూ అండి.